హాయ్ అండి, హలో అందరికీ. కాజు చికెన్ ముందుగా చికెన్ కడుక్కొని పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ పోసి బిర్యానీ సామాన్, ఇలాచి, లవంగం, బగారా సామాన్, ఇంకా బిర్యానీ ఆకు వేయాలి. పచ్చిమిర్చి పొడవుగా చీలికలుగా కట్ చేసి వేసుకున్నాను. నేను ఇక్కడ ఉల్లిపాయను పేస్ట్ చేసిన, టమాటా కూడా పేస్ట్ చేసుకున్నా. బిర్యానీ సామాన్ వేసిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసి, టమాటా పేస్ట్ వేసి బాగా కలుపుకొని అందులో కొంచెం పసుపు యాడ్ చేసేసి కలుపుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసి కలుపుకొని ఇంకా మూత పెట్టుకోవాలి. నేను ఉల్లిపాయ ఇందులో అల్లం, వెల్లుల్లి, కాజు మిక్స్ పట్టిన మెత్తగా పేస్ట్లా చేసుకున్న దాన్ని దీంట్లో వేసుకొని కలుపుకోవాలి బాగా. ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకునేది ఉంటే మనం చల్లటి వాటర్ వేసుకోవద్దు, కొంచెం వేడైన వాటర్ వేసుకుంటే ముక్క అనేది గట్టి పడదు, స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది. ఇంకా ఉప్పు, కారం, కొంచెం పుదీనా, ఇంకా కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, సింపుల్గా కాజు పేస్ట్తో చాలా బాగుంటుంది. ఈ వేడి వాటర్ మనకు కొంచెం సూప్ కావాలనుకుంటే ఈ వేడి వాటర్ వేసుకోవాలి. వేడి నీళ్ళు కొంచెం, నేను గ్రేవీ కోసం కొన్ని వేడి నీళ్ళు పోసుకున్నా. అంతే అండి, కాజు పేస్ట్తో చికెన్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మేము సజ్జ రొట్టెలు, మా అమ్మ సజ్జ రొట్టెలు చేసింది, కానీ ఈ గ్రేవీ సజ్జ రొట్టెల మీద చాలా బాగుంటుంది. వీటినే బాజీ రొట్టెలను కూడా అంటారు. దీంట్లో ఈ చికెన్ సూప్ చాలా టేస్ట్ ఉంటుంది. అంతే, అయిపోయింది. చికెన్ కాజు కర్రీ చేయడం అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసి దింపేసుకుంటే సరిపోతుంది. మా అమ్మ టేస్ట్ చూసి ఎలా ఉందమ్మా? బాగుందంట.